శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరికీ పండగ హడావుడి అయిందా? అలసట నుంచి కోలుకున్నారా? పండగ, సంతోషం, హడావిడి, ఆడవాళ్ళకి అలసట అన్నీ కలగలిపిందే పండగ. అందరూ సాయంత్రం గుడికి అది వెళ్ళారా? చాలామంది గుడికెళ్తున్నాం అలా అని పెట్టారు. అయితే నేను కూడా గుడికి వెళ్ళాను. నేను, మా వారు. ఇక్కడ రాజమండ్రిలో సింహాచలం దేవస్థానం వాళ్ళు ప్రతిష్ఠించిన సింహాచల వరాహ నరసింహస్వామి గుడి ఉందండి. లక్ష్మీ నరసింహస్వామిది. అయితే సింహాచలంలో ఎలా ఉంటుందో అచ్చు అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. అక్షయ తది నాడు మాత్రం ఆ చందనం అంతా తీసి నిజరూప దర్శనం ఇస్తారు. కాకపోతే నిన్న ఎప్పుడూ చూడలేదు. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అదే అనుకున్నారు. బంగారు స్వర్ణ కవచాలంకృత నరసింహస్వామి దర్శనం ఇచ్చారండి. నరసింహస్వామి విగ్రహ రూపంలో అనమాట. అది మొత్తం అంతా బంగారంతో అనమాట. కవచాలంకృతంతో ఆ స్వామి దర్శనం నిజంగా కళ్ళ నీళ్ళొచ్చేసాయండి. మా వారైతే చాలా ఎమోషనల్ అయిపోయారు. చాలా నరసింహస్వామి చూడ్డానికి 2 కళ్ళు చాలవంటారు. అలా అన్నమాట. చాలా బావుంది. అయితే నేను ముందు ఇలా కార్‌లో పార్కింగ్ చేస్తూ చూస్తే జనం ఎక్కువగా ఉన్నాయి వెహికల్స్ అన్నీ. బాబోయ్! అంటే ఈ మధ్య జ్వరం అది వచ్చి తగ్గింది కదా! ఇంకా నీరసంగా ఉంది. నిన్న పండగని అది లేచి ఏదో తిరిగాను. సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం డల్ అయిపోయాను అని భయపడ్డాను. సరే ధైర్యం చేసి ఒక అడుగు వేశాము. కానీ ఆ అడుగు వేయడం అన్నది ఎంత మంచిదయిందో, లేతే అంత మంచి దర్శనాన్ని మిస్ అయిపోదుననమాట. ఆ భగవంతుడే ఆ భాగ్యాన్ని కలిగించాడనిపిచ్చింది. నిజంగా చాలా బావుందండి. ఎప్పుడైనా ఎవరైనా రాజమండ్రి వస్తే మీ వాళ్ళుండి సింహాచలం వెళ్ళలేకపోయినా ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. అక్కడలాగే ఉంటారు. చాలా ఇక్కడ కూడా చాలా పట్టు, నమ్మకము. తప్పకుండా దర్శించుకోండి. ఫోటోలు అవి తీయడానికి అస్సలు వాళ్ళు అంగీకరించరండి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనమాట అక్కడ. అందుకని నేను ఏమీ మీకు వీడియో గాని, ఫోటోలు గాని తీసి నేనేమీ షేర్ చేయలేకపోయాను. హ్మ్. కాపోతే మీ అందరికీ కూడా చూపిస్తే బావుండేది కదా! అని చాలా అనిపిచ్చింది. అంత సుందరంగా ఉందండి. ఆ స్వామి అలంకరణ, స్వర్ణ కవచాలంకృత నరసింహస్వామి దర్శనం అని రాశారు. చాలా బావుందనమాట. నిన్న సాయంత్రం అయితే అలా గడిచింది. మా చిన్న బాబు, చిన్న కోడలు వచ్చారు. వాళ్ళు, వాళ్ళ అత్తగారు వాళ్ళతో వాళ్ళు కొవ్వూరు దగ్గర గండి పోచమ్మ గుడి ఉందని ప్రతి ఉగాదికి వాళ్ళు వెళ్తారు. ఆ గుడికి అది వాళ్ళు వెళ్ళారు. రాత్రి మళ్ళీ అందరం కలిసి కూర్చుని వాళ్ళ కోర్ట్ సినిమా అని చాలా బావుందిట. దాని గురించి అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు మా వారు, మా అబ్బాయి. లాయర్లు కదా వాళ్ళు. అని నేను మా కోడలేవో కబుర్లు చెప్పుకున్నాం. పొద్దున్నే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. నన్ను రమ్మని రా చాలా నేను కూడా వెళ్దామా అని అనిపించింది. కానీ వెళ్ళలేదు. ఈ లోపల మా పెద్దబ్బాయి, నువ్వు హైదరాబాద్ రావడం లేదు మమ్మీ, అక్కడికి వెళ్ళిపోతావా? ఏమన్నా అంటే తాతగారిని ఎలా చూస్తా ఉంటారు? వైజాగ్ వెళ్ళినప్పుడు తాతగారిని ఎవరు చూస్తున్నారు? డ్యాడీ చూస్తున్నారు కదా! నువ్వు హైదరాబాద్ రావా? అని వాడు. మొత్తానికి నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అంత ఓపికగా కూడా నాకేం లేదు. మా కోడలు కూడా కొంచెం జ్వరంగానే ఉంది. కొంచెం ఒంట్లో బాగుండలేదు. ఒంట్లో బాగుండకుండానే వచ్చింది అలాగే. ఏదో పండగ సరదా కొద్దీ అందరిని చూద్దాం. వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా! మమ్మల్ని అందరిని చూద్దామని వచ్చారు ఇద్దరు. కానీ ఆ అమ్మాయి ఉన్న 2 రోజులు డల్‌గానే ఉంది. పాపం బాగుండక. ఇవాళ పొద్దున్నయితే బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే నేను మొన్న ఈ పండగ ముందు రోజు నేనొక వీడియో చేశాను. అత్తగారులు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. చాలామంది చెప్తున్నారు 40 ఏళ్ళొచ్చినా ఇంకా మా ఇంటికే వచ్చి నా కొడుకిల్లు అని పెత్తనం సాగిస్తున్నారు అని చెప్పి దాని గురించి వీడియో చేశాను. చాలామంది కనెక్ట్ అయ్యారు. చాలామంది మా అమ్మాయికి కూడా అలాంటి ఇది పోరే ఉందండి అని అలా రకరకాలుగా చెప్పారు. ఇంకోళ్ళైతే మీరు ఇలా చెప్తున్నారు, అత్తగారులను వీధిలోకి ఈడ్చి కాల్చూ తినే కోడళ్ళ గురించి చెప్పరే అంటున్నారు. ఇప్పుడు నడుస్తున్నదే అదే అని కదా అందరూ గోల పెడుతున్నారు. కలియుగంలో రకరకాల ధర్మాలు ఎలా మారాయో ఇది కూడా ఒకటే అని స్వీకరించాలని నేను ఇదివరకు చాలా సార్లు చెప్పాను.
పిల్లలు మనని చూసారా అది మన అదృష్టం. కాకపోతే రెండో ఆప్షన్‌గా ఒకవేళ అలా కాకపోతే మనం ఎలా ఉండాలి అన్న దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చెప్పాను. తర్వాత మనం ఇంకో చోటకి వెళ్ళి ఉన్నప్పుడు ఆ పద్ధతికి తగ్గట్టుగానే మనం గూడా మనని మనం మౌల్డ్ చేసుకోవాలి అలవాటు పడడానికి. ఈ పెద్దయిన తర్వాత పెద్దవాళ్ళు కొంత డబ్బుని అది చేత పట్టుకుని ఉంటారు. ఉండి ఇంకా చాదస్తం చూపిద్దాం, అహం చూపిద్దాం అని ఉంటారు. నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఆడవాళ్ళే అక్కర్లేదు, మగవాళ్ళు కూడా అలా అహంకారపూరితంగానే ఉంటున్నారు. గొడవలన్నీ ఆడవాళ్ళ వల్లే అనుకుంటారు. కాదండి. మామగారులు, మొగుళ్ళు నాకు తెలిసి ఒక రైల్వేలో పెద్ద ఇంజినీర్‌గా చేసి రిటైర్ అయ్యారు ఒక మామగారు. అంటే మామగారంటే మొగుడు, పెళ్ళాం ఇద్దరూ ఉన్నారు. వాళ్ళకి ఆడపిల్లలు ఇద్దరో, ముగ్గురో, ఒక కొడుకు. కొడుకు దగ్గరికి వెళ్ళి కోడలతో కుదరక మామగారొచ్చేసాడు. ఈ భార్య నెమ్మదస్తురాలే, అత్తగారు నెమ్మదస్తురాలే. ఆయనకన్నీ పద్ధతి ప్రకారం ఉండాలట. ఆ కోడలికి అంత పద్ధతి ప్రకారం ఉండదుట. నేనుండనక్కడ అనొచ్చేసాను. ఎవరింట్లో వాళ్ళ పద్ధతి ప్రకారం ఉండాలి. ఈయన అక్కడికి వెళ్ళి ఈయన పెత్తనం చలాయించుకోవాలి అంటే మరి ఎలా కుదురుతుందండి? కుదరదు కదా! మనుషుల్లో మార్పు, అడ్జస్టబుల్ మెంటాలిటీ నేనెప్పుడూ చెప్తాను. అడ్జస్టబుల్ మెంటాలిటీ మనుషులకెప్పుడూ ఉండాలి. ఉన్ననాడే జీవితం సజావుగా సాగుతుంది. మనం మాత్రం ఇప్పుడు పిల్లలతోనూ, భర్తతోనూ అందరితోనూ అడ్జస్ట్ అవ్వము. అంతెందుకు ప్రతి వాళ్ళతోనూ అడ్జస్ట్ అవ్వాలి. అలా కుదరదు అంటే మరి సజావుగా అయితే జీవితం సాగదు. నా పద్ధతి ఇంతే అంటే. కొంతమంది చాలామంది నా పద్ధతి ఇంతే నేను అడ్జస్ట్ అవ్వలేను అంటారు. కానీ ఎంతో గారాబంగా పెరిగిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ అవ్వాలి. అదే జీవితం. నాకిలాగే ఇష్టం, నాకిలాగే కుదురుతుంది అంటే ఆ మొగుడు చస్తాడు. పిల్లలు ఇబ్బంది పడతారు. కొంతమంది ఎవరి మీదైనా కోపమొస్తే పిల్లల మీద చూపించి వాళ్ళని చితకబాదేస్తూ ఉంటారు. అదేదో గొప్ప అనుకుంటారు. అదిట ఒకళ్ళు నాకు చెప్పారు. అవతల వాళ్ళని తిట్టడం, అవతల వాళ్ళని కొట్టడం ఒకట. వాళ్ళ పిల్లల్ని కొట్టుకోవడం కాదట. పిచ్చి కాపోతే వీళ్ళ పిల్లలు ఒళ్ళేగా నొప్పెడుతుంది. నువ్వు ఏదో 2 తిట్లు తిట్టేసినంత మాత్రాన అవతల వాళ్ళకి తగిలిపోతాయా? నీ ఇదే బయటపడుతుంది. నీ బుద్ధే. చాలామంది అలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. అలా ఎవరు ఉంటే మరి జీవితం సరిగ్గా వెళ్ళదు. పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, వయసులో ఉన్నవాళ్ళైనా సరే, నడి వయసులో ఎవ్వరైనా సరే అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండాలి. అదక్కడ అత్తగారా, కోడలా అన్నది ప్రసక్తి కాదు. మామగారా, తండ్రా అన్నది ప్రసక్తి కాదు. ప్రతి వాళ్ళకి అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండాలి. పెద్దయ్యే కొద్దీ ఎవరికైనా కష్టం చెప్పుకున్న చేదస్తాం అంతే అలాగే ఉంటారంటారు. కానీ ఇవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు దానివల్ల. అలాగా ఉండకుండా ఉండాలి. ఈ చూడడాలు ఇవన్నీ ఎప్పుడో వస్తాయి అంటే, ఒంట్లో ఓపిక తగ్గినప్పుడొస్తాయండి. అప్పటి వరకు అందరూ కూడా అత్తగారులు చాలా జాంకారంగానే ఉంటారు. సరే కోడళ్ళు ఉంటారు ఎలాగా చిన్నవాళ్ళే కాబట్టి. ఆ ఓపిక తగ్గినప్పుడు మనకు మన వాళ్ళు అని ఇంకో ఆసరా ఉన్నప్పుడు మన డబ్బుకి భద్రత ఉండాలి కదా! ఎవరికో అప్పగిచ్చేసి మనిషిని పెట్టుకొని ఉండలేం కదా! ఆ రోజులు కాదు నెత్తి మీద మొత్తి కొన్నాళ్ళు అలవాటుగా చాలా ఇదిగా ఉండి వీళ్ళ దగ్గర ఉన్న ఊడలా కొన్ని సంఘటనలు చూసాం. అందుకని మన వాళ్ళ దగ్గరే మనం ఉండాలి. అప్పుడు అడ్జస్టబుల్ మెంటాలిటీతో ఉండి చాదస్తం అవి వదులుకుని ఉంటే మంచిది. లేదు చూడరు వాళ్ళు కోడళ్ళు ఇలా అనుకుంటే ఏ ఆశ్రమాల్లోనో చేరిపోవడమే బెటరు. అంతే అంతకన్నా వీటికి కలియుగంలో కొన్నిటికి సొల్యూషన్స్ ఏం లేవండి. ఎవ్వరు మార్చలేరు. మనం ఎంతో మంచిగా ఉండి మనకెంతో అలవాటుగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఇలా ఉన్నారు. రేపటి రోజున ఎలా ఉంటారో తెలియదు. అది. అందరూ ఒకలాగే ఉంటారు. అందరూ పట్ల సమభావమే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఎవరికిష్టమైనట్టు ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు ఉంటూ ఉంటారు చాలామంది. మనకి నచ్చితే ఆ పద్ధతికి కలిసిపోవడం, లేపోతే దూరంగా వచ్చేయడం ఉత్తమం. అది కోడలైనా, కూతురైనా ఎవరైనా సరే అంతే. ఈ విషయాలు సున్నితమైనవి గూడా. బయటికి చెప్పుకుంటే అవో ఇదిగా ఉంటాయి. నాకయింది కదా! మా నాన్నగారికి ఎన్ని చేసి పెట్టినా తోచట్లేదంటున్నారు. నేనేం చేయను అన్నదానికి ఓహ్! నాకు సలహాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అలా తండ్రిని చెప్తారా అని. ఆ బాధ ఏంటో పడేవాడికి తెలుస్తుందండి ఏదైనాను. దూరంగా ఉండి చూసేవాడికి ఎవరికీ ఏ బాధ తెలియదు. సలహాలు ఏవైనా కొంతవరకే. అందులో మనకు ఎంతవరకు ఉపయోగపడతాయో అవి తీసుకోవడం. తర్వాత మన సొంత నిర్ణయాలు కొన్ని ఉండడం మంచిది. ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం.
మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను మీ స్నేహితురాలు విజయ పన్నాల.